అందరికీ నమస్తే. చాలామంది విద్యార్థులు ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ హానర్స్ అడ్మిషన్ మరియు బీటెక్ ఫుడ్ టెక్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది. కానీ నన్ను చాలామంది అడుగుతున్నారు, ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ అయితే చెప్పమని చెప్పేసి అడిగారు. ఇక్కడ ఆల్రెడీ నాకు తెలిసిన ఒక స్టూడెంట్కి సంబంధించిన అప్లికేషను నేను ఎలా అప్లై చేస్తానో చూడండి. రైట్, ఫస్ట్ మీరు ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ పోర్టల్ అయితే మనం ఉన్నాం. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అడ్మిషన్స్ ఇంటూ బీఎస్సీ అగ్రికల్చర్ మరియు బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అంటే రెండు కోర్సెస్కి ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అంటే కౌన్సిలింగ్కి మీరు అటెండ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు డీటెయిల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరినీ వెబ్ ఆప్షన్స్కి పర్మిషన్ ఇస్తారు, ఓకేనా. అండ్ సో ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో, కానీ వెబ్ ఆప్షన్స్ డేట్స్ అసలు ఇంకా టైం పడుతుంది. ఆన్లైన్ కౌన్సిలింగ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అవ్వకముందే వెబ్ ఆప్షన్స్ ఎలా ఉంటుంది, సో ఉండదు. ఇక్కడ మన ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీని షార్ట్కట్లో యాంగ్రూ అంటారు. యాంగ్రూ యూనివర్సిటీలో మనకి అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీ సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందని అంటే ఫస్ట్ మీరు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మీకు సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారు. అది క్యాస్టా, ఈడబ్ల్యూఎస్ఆ, లేకపోతే ఫార్మర్ కోటనా, ఏదో ఓకే అప్లోడ్ చేసేస్తారు. అప్లోడ్ చేసినాక మీ డాక్యుమెంట్స్ మొత్తం, మీ అప్లికేషన్ మొత్తం యాంగ్రూ వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఓకేనా. వాళ్ళు మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ మొత్తం అంతా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసే టైంలో మీ డాక్యుమెంట్స్ ఏదైనా కానీ సరిగా లేకపోతే మీకు ఇమీడియట్గా మెయిల్ కానీ కాల్ కానీ లేకపోతే మీకైతే ఇంటిమేషన్ ఇస్తారు, మీ డాక్యుమెంట్ సరిగా లేదు, మీరు సరిగా అప్లోడ్ చేయండి అని చెప్పేసి మీకు టైం ఇస్తారు. మీరు అప్పుడు గ్రేవియన్స్ రిక్వెస్ట్ ద్వారా, అంటే ఇక్కడ మీకు ఆప్షన్ అయితే ఇవ్వలేదు, ఫ్యూచర్లో మీకు ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఒక ఆప్షను, దాని తర్వాత గ్రేవియన్స్ రిక్వెస్ట్ అని చెప్పేసి రెండు ఆప్షన్లు కొత్తగా మీకు కనబడుతుంది. ఎందుకంటే గ్రేవియన్స్ రిక్వెస్ట్ అంటే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైనా కానీ మళ్ళీ రీఅప్లోడ్ చేయమంటే గ్రేవియన్స్ రిక్వెస్ట్ ద్వారా అప్లోడ్ చేయొచ్చు, కానీ ఒక్కసారే ఇస్తాడు గ్రేవియన్స్ రిక్వెస్ట్, అది ఫ్యూచర్లో ఇస్తాడు ఆ ఆప్షన్ అనేది. రైట్, మీరు అప్లికేషన్ వేశారు, వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ అయ్యారు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు, సీట్ అలాట్మెంట్ అయితే నచ్చిన, ఒకవేళ నీకు కాలేజ్ నచ్చితే రిపోర్టింగ్ చేస్తావు, సీట్ రాని వాడు ఏం చేస్తాడు, సెకండ్ థర్డ్కి ట్రై చేస్తాడు, ఓకేనా. ఈ విధంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే మన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఇక్కడ మీరు చూసారా, గమనించారా? దీనికంటే ముందు ఇంపార్టెంట్ డేట్స్ గురించి కూడా ఒక్కసారి మాట్లాడుకుందాం. ఇక్కడ మన యాంగ్రూలో వెబ్సైట్ ర్యాంక్ ఆధారంగా అగ్రికల్చర్ మరియు ఫుడ్ టెక్నాలజీ కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తారు ఫ్యూచర్లో. అంటే ఇప్పుడు దానికంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా. రిజిస్ట్రేషన్ డేట్స్ ప్రతి ఒక్క బైపీసీ స్టూడెంట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. జూలై 23వ తారీఖు నుంచి ఆగస్టు 14 వరకు అప్లికేషన్ ఫీజుతో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, ఎలాంటి ఫైన్ లేదు. కానీ ఎవరైతే ఆగస్టు 14, 2026 లోపు కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మర్చిపోతారో అప్పటికి ఒక 5 రోజులు డేట్ ఎక్స్టెండ్ చేశారు. ఆగస్టు 15, 16, 17, 18, 19 ఇలా మనకి ఒక 5 రోజులు విత్ ఫైన్, ఒక 1000 రూపాయలు 500తో ఫైన్ వేసి నిన్ను అప్లికేషన్ సబ్మిట్ చేయమంటారు. అంటే డెడ్ లైన్ వచ్చేసరికేమో ఆగస్టు 19th, కానీ ఫైన్ కాకుండా సేఫ్లో ఉండడానికి ఆగస్టు 14th బెటర్, ఓకేనా. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్స్ అని కొన్ని ఆప్షన్స్ కనపడుతున్నాయా, చూసారా? చూడండి ఇక్కడ, అండ్ జాగ్రత్తగా చూడండి. క్లిక్ టు హియర్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ బైపీసీ స్ట్రీమ్ ఇంక్లూడింగ్ అఫిలియేటెడ్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ. కానీ చాలామంది అడుగుతున్నారు, సార్ అప్లికేషన్ అనేది బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఒక్కటేనా అని. కాదండి, మీరు వేసే అప్లికేషన్ రెండు కోర్సెస్కి అప్లికేబుల్ అవుతుంది. ఒకటి అగ్రికల్చర్ కోర్స్కి, ఇంకొకటి ఫుడ్ టెక్నాలజీకి, రెండింటికి ఒకే అప్లికేషన్ మీరు సబ్మిట్ చేస్తారు. వెబ్ ఆప్షన్స్లో నీకు ఒకవేళ ఫుడ్ టెక్నాలజీ ఇష్టం, ఫుడ్ టెక్నాలజీ పెట్టుకో ఫస్ట్ ప్రియారిటీ. లేదు నీకు ఫుడ్ టెక్నాలజీ ఇష్టం లేదు, నువ్వు అగ్రికల్చరే పెట్టాలనుకో అగ్రికల్చరే పెట్టుకో, నీకు నచ్చిన కాలేజు, ఓకేనా. సో వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఎలా పడితే అలా కాకుండా మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు మీకు ఏదైనా గైడ్ కానీ సలహా కావాలంటే ఖచ్చితంగా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తాను, ఓకేనా. రైట్, ఇప్పుడు క్లిక్ చేశాను, ఓకే. ఇఫ్ యూ హ్యావ్ డౌన్లోడ్ ద ఇన్ఫర్మేషన్ బ్రౌచర్, ఓకే. వీళ్ళు ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ నోటిఫికేషన్ గురించి నీట్గా చదివాకనే రిజిస్ట్రేషన్ చేసుకోండి అంటున్నారు. ఓకే, ఆల్రెడీ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద నేను వీడియో అయితే చేశాను. ప్రొసీడ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీరు గమనించాలి ఏంటి అని అంటే స్టూడెంట్కి సంబంధించి అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ అగ్రికల్చర్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రం మనకి సీట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు కాదు.
ఓకేనా? సో కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దండి. ఇక్కడ జస్ట్ మనం కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ అవ్వడం కోసం మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ అవుతానని మీరు యాంగ్రూ యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ పంపిస్తున్నారు. ఇక్కడ నేను స్టూడెంట్ అంటే నాకు తెలిసిన ఒక స్టూడెంట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. మీరు మీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి. సో హాల్ టికెట్ నెంబర్ అండ్ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ని నేను ఎంటర్ చేశాను. కానీ మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డాక్యుమెంట్స్ అనేవి కొన్ని అప్లోడ్ చేయాలి. ఓకేనా? ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి నేను నెక్స్ట్ మీకు చెప్తాను. కానీ ప్రతి డాక్యుమెంట్ అనేది పీడిఎఫ్ ఫైల్స్లోనే ఉండాలి. ఆ ఫైల్ అనేది 1 MBకి ఈక్వల్గా ఉండాలి. ఓకేనా? తర్వాత 5 KB అంటే 5 KB లోపు ఉండాలి. 5 KB లోపు అన్న ఉండాలి, 1 MB లోపు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉండకుండా చూసుకోండి. ఓకేనా? సో మీరు ఏ PDF అయినా అప్లోడ్ చేస్తున్నా కూడా ఈక్వల్ టు 1 MB లోపు అన్న ఉండాలి, లేదా 5 KB కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. రైట్, సబ్మిట్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన దాని తర్వాత మీ డీటెయిల్స్ అనేవి ఇలా నీట్గా కనబడుతుంది. లైక్ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత స్పెషల్ కేటగిరీ, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, తర్వాత ఇంకంతే. ఇక్కడ కొన్ని మీకు ఫ్యూచర్స్ కనబడతాయి. మీరు ఏపీ వెబ్సైట్కి అప్లై చేస్తున్నప్పుడు ఏవైతే పెడతారో డీటెయిల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ అవి ఆటోమేటిక్గా మన యాంగ్రూ యూనివర్సిటీ వాళ్ళకి వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఎక్కువ డాక్యుమెంట్స్ అనేవి అడగడం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అడిగేవి కొన్ని మాత్రమే. ఇక్కడ మీ మెయిల్ ఐడి మార్చుకోవచ్చు. రైట్, మెయిల్ ఐడి మీరు ఏదైనా మెయిల్ ఐడి మార్చుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీ మెయిల్ ఐడి అయితే మార్చుకోవచ్చు. గిరిధర్, నీ మెయిల్ ఐడి ఇదే కదా, ఏమైనా చేంజ్ చేయాలా? అదే సార్, అదే రైట్. సో ఇక్కడ మీ మెయిల్ ఐడి చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి చేంజ్ చేసుకోవడానికి ఏమన్నా ఉన్నాయంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు మీ సేవలో తీసుకున్నారా లేకపోతే ఏపీ సేవలో తీసుకున్నారా, ఈ రెండింటి దగ్గర మీరు క్లారిటీ అయితే ఉండాలి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు 2023 ఇయర్ తర్వాత, అంటే మీరు రీసెంట్దైనా ఓకే, లాస్ట్ ఇయర్దైనా ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారు. అంటే క్యాస్ట్ రిజర్వేషన్ ప్రకారంగా చూసుకొని మీకు సీట్ అలాట్ చేయాలి కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. మీరు మీ సేవలో తీసుకున్నారా లేకపోతే ఏపీ సచివాలయంలో తీసుకున్నారు చూసుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్టూడెంట్ మీ సేవలోనే తీసుకున్నాడు అనుకుందాం. అక్కడ ఆ స్టూడెంట్ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎంటర్ చేస్తాడు. సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు సర్టిఫికేట్ అప్లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. ఇప్పుడు మీరు మీ సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడి నుంచి అయితే అప్లోడ్ చేయాలి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వీళ్ళు పీడిఎఫ్ ఫైల్లోనే అప్లోడ్ చేయమని అయితే చెప్పారు. మీరు ఫస్ట్ మీ దగ్గర ఉన్న జేపీజీ ఫార్మెట్ని పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే మీరు ఫస్ట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోయి మీది జేపీఈజీ ఫార్మెట్లో ఉంది, జేపీఈజీ ఫార్మెట్ నుంచి పీడిఎఫ్లోకి ఫార్వర్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు కన్వర్ట్ జేపీఈజీ టు పీడిఎఫ్ ఉంటుంది కదా, అక్కడ మీరు క్లిక్ చేయగానే మీది ఏదైతే ఫోటో ఉందో దాన్ని పీడిఎఫ్కి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ నేను నాకు తెలిసిన ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ సర్టిఫికేట్ నేను జేపీజీ ఫార్మాట్ నుంచి పీడిఎఫ్కి కన్వర్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మనకి కేబీ అంటే 5 KB కంటే ఎక్కువ ఉండకూడదు. గుర్తుపెట్టుకో, మినిమం 5 KB ఎబో ఉండాలి. 5 KB కంటే తక్కువ ఉండకూడదు. క్వాలిటీ అనేది 1 MB లోపు ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ 270 KBలో ఉంది. అంటే పర్లేదు, వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి, 5 KB కంటే తక్కువ ఉండకూడదు, 5 KB పైన నీకు ఎంతైనా ఉండొచ్చు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ 270 KBలో ఉంది కాబట్టి సో నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసాను. తర్వాత ఇక్కడ క్యాస్ట్ నేను ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ని అప్లోడ్ చేశాను. ఇక్కడ చూసారా క్యాస్ట్ పీడిఎఫ్ అనేది అప్లోడ్ అయిపోయింది. తర్వాత అలా కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్పెషల్ కేటగిరీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. మీరు ఎవరైనా కానీ స్పెషల్ కేటగిరీ అంటే NCC, క్యాప్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, తర్వాత గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఇలా ఎవరైతే ఉన్నారో మీకు ఏదైనా ప్రత్యేకమైన రిజర్వేషన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్థోపెటిక్, హియరింగ్ ఇంపైర్మెంట్, విజిబుల్ ఇంపైర్డ్, నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో ఉన్నారు అనుకోండి, నేను హియరింగ్ ఇంపైర్మెంట్ అని చెప్పేసి క్లిక్ చేశాను. అంటే దానికంటూ మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు మెడికల్ నుంచి. ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్
చేశాక కొన్ని సందర్భాలలో ఆ సర్టిఫికేట్ను కూడా అప్లోడ్ చేయమంటారు. అంటే మీరు ఫోటో నుంచి పీడిఎఫ్కి కన్వర్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ నేను ఇక్కడ ఈ అప్లికేషన్ చేస్తున్న స్టూడెంట్కి ఎలాంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీసీ వాళ్ళు ఉన్నారు. ఎన్సీసీ వాళ్ళు ఒకవేళ మీరు ఎస్ అని పెట్టారనుకోండి, దానికి సంబంధించిన ఎన్సీసీ సర్టిఫికేటు మీరు ఎన్సీసీ సర్టిఫికేట్ మీరు ఫోటో అంటే పీడిఎఫ్ అప్లోడ్ చేయాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకేనా. సో మీరు ఏదైనా కానీ స్పెషల్ కేటగిరీ ఒకవేళ పెట్టి ఉంటే మీరు ఎస్ అని పెట్టేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ నేను అప్లికేషన్ వేస్తున్న స్టూడెంట్కి ఎలాంటి ఎన్సీసీ లేదు, ఎలాంటి స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ కూడా ఏమీ లేవు. మీరు స్పోర్ట్స్ కోట్ అయితే ఎస్ పెడితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. క్యాప్ కోట్ అయితే క్యాప్. ఇక్కడ నేను అప్లికేషన్ వేసే స్టూడెంట్కి ఎలాంటి స్పెషల్ కేటగిరీస్ లేవు కాబట్టి అన్ని నో పెట్టేస్తున్నా. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా మీరు వెబ్సైట్కి రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వేస్తున్నప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఇస్తారో ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకేనా. సో ఇవి మనం ఏమీ చేంజ్ చేయలేం, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ మా స్టూడెంట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, తన ర్యాంక్, తన టోటల్ మార్క్స్ ఓకే బాగానే ఉంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫార్మర్ కోటా. ఆల్రెడీ 40% ఫార్మర్ కోటాకు సంబంధించి ఇక్కడ ఒకవేళ మీరు ఫార్మర్ కోటా రిజర్వేషన్ సంబంధించి ఒకవేళ ఎస్ అయితే ఇక్కడ అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇక్కడ మా స్టూడెంట్కి అయితే నో. బట్ ఒకవేళ మీరు ఎస్ పెడితే ఇక్కడ చూసారా, ఎస్ పెడితే మీరు ఫామ్ 1, ఫామ్ 2, 1B అడెంగిల్ స్టడీ సర్టిఫికేట్స్ ఇవి అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకొని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫామ్ 1 అప్లోడ్ చేయాలి. అసలు ఫామ్ 1 అనేది ఎలా ఉంటుంది అని అంటే, ఒక్క నిమిషం. ఏపీ వెబ్సైట్ బైపీసీ డేటా, తర్వాత యాంగ్రూ. ఇక్కడ మీరు ఫామ్ 1 ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి, మీరు ఎవరైనా కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఫామ్ 1 వచ్చేసరికి మీకు ఆల్రెడీ వీడియో డిస్క్రిప్షన్లో అయితే మీరు ఆ ఫామ్ 1, ఫామ్ 2కి సంబంధించిన ఎంటీ పీడిఎఫ్లు మీకు అక్కడ పెడతాను. వీడియో డిస్క్రిప్షన్ నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసుకోవాలి. ఓకేనా. ఫామ్ 1, ఫామ్ 2 గురించి నేను డీటెయిల్డ్గా లాంగ్ లెంత్ వీడియో అయితే చేశాను. ఒక్కసారి మీరు వెళ్ళి మన అకౌంట్లో అయితే చూడండి. రైట్. ఇక్కడ ఫామ్ 1 అయితే అప్లోడ్ చేయాలి. ఫామ్ 1 డాక్యుమెంట్ అనేది ఈ విధంగా మీరు ఫామ్ 1 సంబంధించి ఇలా నీట్గా అన్నీ మీరు సంతకాలు అయితే పెట్టించాలి. ఫామ్ 1లో ఉన్న రిజర్వేషన్ ఫార్మర్ కోటాలో ఉన్న 40% మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే ఫామ్ 1, ఫామ్ 2 కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. మీకు ఒకవేళ ఫార్మర్ కోటా నో పెడితే ఇవంతా అవసరం లేదు. ఫామ్ 1, ఫామ్ 2 ఒకవేళ మీరు ఒకవేళ ఫార్మర్ కోటా ఎస్ అని పెడితే ఫామ్ 1, ఫామ్ 2 రెండు అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ చేయించుకొచ్చిన వాటిని జేపీసీ నుంచి పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి మీరు అప్లోడ్ చేసేయాలి. ఓకేనా. సో ఇక్కడ ఫామ్ 1 అప్లోడ్ చేసేస్తాను. ఓకేనా. ఫామ్ 2 ఇక్కడ నుంచి అప్లోడ్ చేసేస్తాను. తర్వాత 1B అడెంగల్. సో ఫామ్ 1తో పాటు మీ పొలం సంబంధించిన సర్వే నెంబర్, పట్టా నెంబర్ సంబంధించిన 1B అడెంగల్ మీ సేవలు అడిగితే తీసిస్తారు. 1B అడెంగల్ కూడా అప్లోడ్ చేయాలి పీడిఎఫ్. తర్వాత మీరు స్టడీ సర్టిఫికేట్స్. ఓకేనా. మీరు ఈ ఫామ్ 2లో ఏవైతే స్కూల్స్ అకాడమిక్ వేస్తారో ఆ స్కూల్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ ఇదిగో ఫామ్ 2లో మీరు నాన్ మున్సిపల్ ఏరియాలో మినిమం 4 years చదువు ఉండాలి కాబట్టి ఆ 4 years సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఇలా మొత్తం 4 పీడిఎఫ్లు అనేది ఫార్మర్ కోటాలో మీరు అప్లోడ్ చేయాలి. ఇక్కడ మా స్టూడెంట్కి ఫార్మర్ కోటా లేదు కాబట్టి నేను నో పెట్టేశాను. తర్వాత డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్, అప్లోడ్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ కరెక్షన్. ఒకవేళ మీరు ఏదైనా కానీ ఫ్యూచర్లో పొరపాటున తప్పుడు డాక్యుమెంట్స్ కానీ తప్పు ఏదైనా పెట్టింటే వాటిని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ అనుకుందాం. దాన్ని మీరు గ్రేవియన్స్ రిక్వెస్ట్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా గ్రేవియన్స్ రిక్వెస్ట్ ఎస్లోనే పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ ఫర్దర్గా మీ డాక్యుమెంట్ క్లారిటీ లేకపోవడమో, మీ డాక్యుమెంట్ వ్యాలిడ్ అయిపోతే మీకు మెసేజ్ కానీ కాల్ వచ్చినప్పుడు ఈ గ్రేవియన్స్ రిక్వెస్ట్ ఎస్ అని పెట్టుకున్నారనుకోండి, మీకు ఫర్దర్గా ఎడిట్ చేంజ్ చేసుకోవడానికి ఫ్యూచర్లో ఒక ఆప్షన్ ఇస్తుంది. అంటే ఒకేసారి మీరు ఏదైనా చేంజ్ చేసుకోవడానికి, యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎడిట్ ఆప్షన్. ఓకేనా. సో నేనైతే మా స్టూడెంట్కి నేను ఎస్ఏ పెడుతున్నాను. ఎందుకంటే తనకి ఫ్యూచర్లో ఏదైనా డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేయమన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఆప్షన్ చాలా యూజ్ అవుద్ది. సో నేను సబ్మిట్ అనేది చేసేస్తున్నాను. ఓకేనా. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి నీట్గా అన్నీ. తర్వాత ఇప్పుడు నేను సబ్మిట్ చేశాక మీకు ఇక్కడ వస్తుంది డూ యూ వాంట్ ద ప్రొసీడ్ అని. మీరు ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేసేస్తారు. సో క్లిక్ చేసేసిన దాని తర్వాత ఇక్కడ మన స్టూడెంట్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్, ఆధార్ నెంబరు, అప్లికేషన్ నేమ్, మా స్టూడెంట్ నేము ఇలా అన్నీ వస్తుంది. మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్గా మీరు పే చేసుకోవచ్చు. డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ. సో ఇక్కడ నేను నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇతనికి మా స్టూడెంట్కి అయితే పే చేయడం అయితే జరుగుతుంది. సో మీరు నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేసిన దాని తర్వాత నెక్స్ట్ మీకు డైరెక్ట్ ఇలా కొన్ని ఆప్షన్స్ కనబడుతుంది.
ఓకేనా. ఇక్కడ మనకి ఏపీటీ ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ 1023 అయితే వస్తుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ నుంచి నేనైతే పేమెంట్ అయితే చేస్తాను. మీరు కూడా ఏ బ్యాంక్ అనుకుంటున్నారో ఆ బ్యాంక్ నుంచి అయితే మీరు పేమెంట్ అయితే చేసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ మనం ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ విండో అయితే మనకి ఇలా కనిపిస్తుంది. అంటే పేమెంట్ అయితే చేసుకోవడానికి అయితే ప్రాసెస్ ఇది. సో పేమెంట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రిసిప్ట్ రావాలి. సో చాలామంది స్టూడెంట్స్ భయపడుతూ ఉంటారు, అప్లికేషన్ ఫామ్ ఇప్పుడే రాదు, మీకు ఫ్యూచర్లో ఆప్షన్ తీసుకొని వస్తాడు. మీరు ఇంజనీరింగ్ యూనివర్సిటీకి అప్లికేషన్ చేశారు అని అంటే ఈ పేమెంట్ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ నుంచి మీరు పీడిఎఫ్లో డైరెక్ట్గా ప్రింట్ మీద క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ అనేది డైరెక్ట్గా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నా స్టూడెంట్ ఇది, నేను పీడిఎఫ్ అయితే సేవ్ చేసేసాను. ఓకేనా. రైట్. ఇక్కడ మన స్టూడెంట్ హాల్ టికెట్ నెంబరు, అప్లికేషన్ నెంబరు, తర్వాత ఆధార్ నెంబరు అన్నీ నీట్గా ₹1000 పే చేశాడు. పేమెంట్ రిఫరెన్స్ నెంబరు అన్నీ నీట్గా డీటెయిల్డ్గా రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మా స్టూడెంట్ది పేమెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా స్టూడెంట్ సంబంధించిన పేమెంట్ స్టేటస్ నేను చెక్ చేసుకోవాలి. సార్ చాలామంది అడుగుతున్నారు, సార్ అప్లికేషన్ ఫాము ఎప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోండి. అది మీది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు పంపించిన అప్లికేషను వాళ్ళకి వెళ్తుంది. దాన్ని వాళ్ళు వెరిఫై చేశాక మీకు ఇక్కడ ఒక ఫ్యూచర్ యాడ్ అవుతుంది. ఫ్యూచర్లో అంటే ఇక్కడ ఏమైనా వస్తుందంటే ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఇంకొక ఫ్యూచర్ యాడ్ అవుతుంది. అప్పుడు మీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి మీ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వకుండా వాళ్ళు ఆ ఫ్యూచర్ అయితే తీసుకురాలేరు. ఓకేనా. రైట్. ఇక్కడ ఇప్పుడు నా స్టూడెంట్కి సంబంధించి నేను పొరపాటున పేమెంట్ చేశాక పేమెంట్ రిసిప్ట్ నేను డౌన్లోడ్ చేసుకోలేదు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ టు హియర్ ప్రింట్ పేమెంట్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ పేమెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది. తర్వాత మీ డబ్బులు కట్ అయ్యాయా లేవా, కొంతమంది డబ్బులు కట్ అయిపోతుంది, అప్లికేషన్ అయిందో లేదో చూసుకోవాలంటే ఇక్కడ నుంచి పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఆప్షన్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ నవ్ యువర్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ అండ్ వెరిఫికేషన్ స్టేటస్, మీరు పంపించిన అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు, నా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయిందో లేదని. కానీ ఇక్కడ నవ్ యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేస్తే సో మీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఏదైనా కానీ మిస్టేక్ చేస్తే మళ్ళీ మీకు అక్కడ ఓపెన్ అయితే అవ్వదు. ఓకే. సో తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ వెబ్సైట్ హాల్ టికెట్ ఎంటర్ చేయగానే సబ్మిట్ చేస్తే ఇక్కడ జాగ్రత్తగా చూసారు ఒక పాపప్, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ద అప్లికేషన్ ఈజ్ ద అండర్ వెరిఫికేషన్. అంటే మీ అప్లికేషన్ పంపించేసాం, అప్లికేషన్ అండర్ వెరిఫికేషన్లో ఉంది మా స్టూడెంట్ ఇది. సో అలాగా మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను వీడియో డిస్క్రిప్షన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసే లింక్, తర్వాత మీ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ సంబంధించిన లింక్ నేను 2 వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫామ్ 1, ఫామ్ 2 కూడా మీకు ఇస్తాను. ఓకేనా. సో మీకు మ్యాక్సిమం అర్థమైంది అనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ చేసేసారు, మీ అప్లికేషన్ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఫ్యూచర్లో వాళ్ళ వెరిఫికేషన్ అయిపోయాక మీకు ఇక్కడ డౌన్లో అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది, అక్కడ మీరు క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మీరు నవ్ యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీ డాక్యుమెంట్స్ ఏదైనా కానీ రీఅప్లోడ్ చేయమంటే మీరు ఫ్యూచర్లో మళ్ళీ ఇక్కడ గ్రేవియన్స్ రిక్వెస్ట్ తీసుకొస్తాడు. వెబ్ ఆప్షన్స్ ఇక్కడ కొన్ని ఫ్యూచర్స్ యాడ్ అవుతాయి మీకు. ఇప్పుడు కొన్ని అయితే అవి అయితే యాక్టివ్లో లేవు, కానీ కొన్ని రోజుల్లో అవి యాక్టివ్ చేస్తారు. ఓకేనా. సో మ్యాక్సిమం మీకు అర్థమైంది అనుకుంటే, నిజంగా మీకు మన కంటెంట్ వర్త్ నిజంగా నచ్చింది అని అనుకుంటే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన అకౌంట్ని అయితే ఫాలో అవ్వండి. రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో అగ్రికల్చర్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ మీద డీటెయిల్డ్ వీడియో అయితే నేను చేయబోతున్నాను. సో వీడియో అయితే ఖచ్చితంగా అది ఇంకా చాలా బాగుంటుంది, చాలా డీటెయిల్డ్గా కేటగిరీ వైజ్గా చెప్పాలి కదా. సో లాస్ట్ ఇయర్ అంటే నేను లాస్ట్ ఇయర్ది ఒకటే చెప్పట్లేదు, 2021లో 22, 23, 24, 25 ఇలా 3-4 ఇయర్స్ ర్యాంక్స్ తీసుకొని వాటిని బేస్ చేసుకుని 2026లో ఏ విధంగా ఉండబోతుంది గవర్నమెంట్ కాలేజీల్లో, ప్రైవేట్ కాలేజీల్లో, ఇలా చాలా టాపిక్స్ మీద మీకు నేనైతే వీడియో అయితే చేస్తాను. ఖచ్చితంగా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ. బాయ్.